కొడాలి నాన్నగారు రేపు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయట్లేదని తెలిసింది. అంటే ఆశ్చర్యంగా ఉంది కదా. కొడాలి నాన్నగారు ఇన్ని ప్రగల్భాలు పలికాడు, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబుని ఇలా తిట్టుకుంటూ ఉండేవాడు. అలాంటిది పోటీ చేయడానికి ఎందుకు భయపడుతున్నాడు అని ఆశ్చర్యపోతున్నారా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆయన మీద పెట్టిన వ్యక్తి వెనుగండ్ల రాము ఆషామాషి మనిషి కాదండి. ఆయన ఆర్థికంగా చాలా బలవంతులు, అలాగే అన్ని విధాలా కూడా ఆయన బలవంతులు. కాబట్టి నానిని వచ్చిన 2-3 నెలల్లోనే ఆయన భయపెట్టగలిగాడు. అంటే వెనుగండ్ల రామ్ కెపాసిటీ, దీక్షా దక్షతలు కొడాలి నాన్నగారికి క్లియర్గా అర్థమైపోయాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, వెనుగండ్ల రాము గారి సమాజం వరకు కొడాలి నాన్నగారి సమాజం ఒకటే అయినప్పుడు కూడా వెనుగండ్ల రాము గారి భార్య ఎస్సీ మాల మరియు క్రిస్టియానిటీలో ఆవిడ చాలా ఎక్కువగా సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఈ గుడివాడ నియోజకవర్గంలో క్రిస్టియానిటీ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ వెనుగండ్ల రాము భార్య ఈ మొత్తం పట్టు సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రేపు ఎన్నికల్లో పోటీ చేస్తే గ్యారంటీ ఓటమి తప్పదని, ఈ ఓడిపోయి లేనిపోయిన ఇబ్బందులు తెచ్చుకునే బదులు, మొత్తం సొమ్మంతా పాటు చేసుకునే బదులు వేరే నియోజకవర్గంలో పోటీ చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్టు, లేదా ఈ ఈ కారణం చెప్పి జగన్మోహన్ రెడ్డి దగ్గర మొత్తం ఖర్చు అంతా మీరు భరించగలిగితే నేను పోటీ చేస్తాను, లేకపోతే నేను పోటీ చేయడం కష్టం అని చెప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలియజేస్తుందండి. ఏది ఏమైనా ఎన్నికలంటే గెలుపు సులువుగా ఉండాలని అందరూ అనుకుంటారండి. కష్టమైతే ఎవరికైనా బాధే కదండి. థ్యాంక్ యూ.